హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో మీకోసం నేను అటుకులతోటి అప్పటికప్పుడు క్విక్గా చేసుకునే ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే క్విక్గా కూడా అయిపోతుంది. మనం ఏ చట్నీతో అయినా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను. ఈ అటుకుల్ని ఒక 2 టైమ్స్ మంచిగా వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. అంటే డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ పోయేలాగా అటుకుల్ని కడిగేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అటుకుల్ని వాటర్ లేకుండా పిండుకొని అందులోకి వేసుకోవాలి. అంటే మరీ గట్టిగా ఏం పిండనక్కర్లేదు, కొంచెం వాటర్ ఉన్నా ఏం అవ్వదు. ఇంక ఇప్పుడు మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ 5 నిమిషాల్లోపు అటుకులు మనకి నానిపోతాయి అన్నమాట. తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న అటుకులు వేసేసుకొని ఒకసారి ఇలాగా స్మాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు శనగపిండి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే వాము, జీలకర్ర, అల్లం తరుగు వీటన్నిటిని ఇప్పుడు ఈ అటుకుల్లోకి వేసేసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక చిన్న టీ స్పూన్ అంతా కారం లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ని వేసేసుకొని ముందైతే వాటర్ పోసుకోకుండా మనకి ఉల్లిపాయల్లో ఉండే చెమ్మ, అలాగే ఇప్పుడు ఇందులోకి వేసినవన్నీ ఈ అటుకుల్లోకి మంచిగా కలిసిపోయేలాగా వాటర్ వేయకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఇంకొకసారి ఇలాగా అన్నీ కలిసే వరకు కలిపేసుకోవాలి. మనకి ఇప్పుడు ఈ పిండి అనేది మంచిగా మనకు ముద్ద అవ్వాలన్నమాట. ఎలాగంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ ముద్ద అవ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలాగ రౌండ్స్ చేసుకొని ఈ రౌండ్స్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి ఇలాగ చేసుకొని క్రాక్స్ వస్తే ఇలాగ చేతితోటి అనేసుకోవాలన్నమాట. ఇలాగే అన్నిటిని చేసుకొని ఇప్పుడు మనం వీటిని షాలో ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వీటన్నిటిని ఇందులోకి వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఒక పక్కన కాలే వరకు కాల్చుకోవాలి. మంచి రంగు రావాలన్నమాట. అలాగే మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే మనకి అవి పైకి రంగు వచ్చిన లోపల ఉడకదనమాట. అందుకనేసి ఇప్పుడు మనకి 2 వైపులా మంచిగా కాలిన తర్వాత వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ. మీరు కూడా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. అలాగే మార్నింగ్ ఎప్పుడైనా టిఫిన్స్లోకి ఏ పిండి లేనప్పుడు అటుకులతోటి ఇలా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది. హెల్దీ కూడా మనం అటుకులతోటే కదా చేసాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం.